హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైదరాబాద్లో కార్ కల్చర్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన రాకేష్ కొరపాటి గారు. హాయ్ సార్. ఫైన్ సార్. ఈ బిజినెస్ ఎంటర్ప్రెనర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు ఈ బిజినెస్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, అతని మొత్తం స్టోరీని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే ఒక ఫ్యాషన్ ఐకాన్గా ఉండడం వేరు, ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం వేరు. ఈ రెండింటిని మీరు ఇప్పుడు లీడ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ హ్యాపీ. వండర్ఫుల్. ఇంకా డెవలప్ అవ్వాలి, ఎప్పుడు గ్రో అవుతూ వెళ్ళాలని. సో యాజ్ ఎ బిజినెస్ ఎంటర్ప్రినర్గా ఈ ఫాస్ట్ ట్రాక్ కార్ కేర్ సర్వీస్ ఏదైతే ఉందో దీన్ని స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనిపించింది? మెయిన్ మోటో ఏంటి దీనికి? చిన్నప్పటి నుంచి నాకు కార్స్, బైక్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్, ఆ టైంలోనే నేను పెద్దగా చదివేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి కార్లు, బైక్స్ అంటే ఇష్టం. మా డాడీని గొడవ చేసి వెన్ ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్ ఐ హ్యావ్ ఎ లూనా. అప్పట్లో మోఫా అని ఒకటి వచ్చేది. ఓకే. అదేంటంటే లైసెన్స్ అవసరం. ఓకే. ఇప్పుడు లేవు అవి. అప్పట్లో ఏంటంటే లూనాలో కూడా అంత ఇంజన్ అంతా ఉంటుంది, బట్ ఇట్ డజంట్ రిక్వైర్ లైసెన్స్. ఓకే. అప్పట్లో అట్లా వచ్చినాయి. అప్పట్లో నాకు అది ఉండేది. దాని తర్వాత 10th పాస్ అయినందుకే మారుతి కారు కొనిచ్చుకున్నా. 10th పాస్ అయినప్పుడు మారుతి కార్ కొనిపించుకున్నా. సో అట్లా చిన్నప్పటి నుంచి కార్స్ అంటే చాలా క్రేజ్ అనమాట. తర్వాత సడన్గా ఏంటంటే లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి ఫైనాన్షియల్గా. ఓకే. సో అప్పుడు దాకా కొంచెం వీఆర్ వెల్ ఆఫ్ చిన్నప్పటి నుంచి. మధ్యలో సడన్గా పడిపోయాం. అంటే ఇది అరౌండ్ మీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా నేను కాలేజ్ ఎంటర్ అయినప్పుడు సడన్గా లైఫ్ అంతా ఉల్టా అయిపోయింది. ఓకే. సో ఉల్టా అయినప్పుడు అన్ని కార్స్ ఏంటి అన్నీ పోయినాయి. అగైన్ మళ్ళీ స్క్రాచ్ నుంచి రావాల్సి వచ్చింది. లైక్ అంటే పుట్టినప్పుడు రిచ్గా పుట్టి తర్వాత డౌన్ఫాల్ అనేది అంత ఈజీగా తీసుకోలేరు జనరల్గా. అది చాలా కష్టం. అందులోనూ అంటే 10th క్లాస్లోకే మీరు మారుతి 800 కార్ అనేది కొన్నారంటే అని అర్థం అవుతుంది ఆ ఎగ్జాంపుల్ బట్టి. అలాంటి ఫేజ్ అంతా కూడా చూసి ఆ డౌన్ఫాల్ని ఎలా ఎదుర్కొన్నారు? చాలా డిప్రెషన్లో ఉండే, ఎవరితో ఏం పెద్ద మాట్లాడకపోతుండే. ఇంకొకటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం, అన్నయ్య, అక్క, నేను. ఓకే. అన్నయ్య బాగా చదువుకుంటాడు. సో ఆబ్వియస్గా అందరూ వీడు చిన్నప్పటి నుంచి వీడు పొగరపోతాడు, వీడు కార్లు పిచ్చోడు, వీడు చదవలేదు, అవి అన్నీ ఇంకా దొప్పి పొడుస్తూ ఉంటారు. ఇంకోటి మీ ఒకే ఇంట్లో ఒకడు బాగా చదువుతూ ఒకడు ఏం చదవకుండా ఉన్నాడు అంటే ఆటోమేటిక్గా టార్చర్ ఉంటుంది. అది మమ్మీ దగ్గర నుంచి కానీ, లేకపోతే మా ఫాదర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి. మిగతా వాళ్ళంతా సొసైటీ అంతా కూడా అన్నయ్య బాగా చదువుకుంటాడు, వీడు కార్లు పిచ్చోడు, లేకపోతే సరిగా ఇది లేదు అది లేదు అని చెప్పి మీకు అదొక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. బట్ ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఆ ప్యాషనే ఇప్పుడు ఎంత పెద్ద బిజినెస్గా క్రియేట్ చేసుకోవచ్చు? నేనే నమ్మలేను. ఇట్ హ్యాపెండ్ అంతే. సో ఆల్ దిస్ హ్యాపెండ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. అప్పటి నుంచి ఒకటే నమ్ముకుని అట్లానే చేసుకుంటూ వచ్చాను, డీవియేషన్స్ లేకుండా, మళ్ళీ దేనికి లొంగకుండా నమ్ముకున్న దాన్నే చేసుకుంటూ వస్తాను. అంటే ఇప్పుడు ఇంత పెద్ద బిజినెస్ ఎంటర్ప్రెనర్ అయిన రాకేష్ గారు అప్పట్లో కేవలం 1000 రూపాయలకి నెలకి 1000 రూపాయలు 800కి నేను వర్క్ చేసిన షాప్ ఇంకా ఉంది. ఇంకా అదే షాప్ అక్కడ దిల్చుకున్నారులో ఉంది. ఏంటి ఆ స్టోరీ అసలు? అది యాక్సిడెంటల్గా అయింది. మేము ఫైనాన్షియల్గా ఒక క్రంచెస్లో ఉండి విజయవాడ నుంచి హైదరాబాద్ ఫోర్స్ఫుల్గా రావాల్సి వచ్చింది. తప్పక రావాల్సి వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత మేము దిల్చుకున్నారులో ఒక ఇల్లు తీసుకుని, మా చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళు మాకు అక్కడ హెల్ప్ చేస్తే ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాము. సో అన్నయ్య అప్పుడు ఇక్కడ కాలేజ్ చదువుతున్నాడు. ఓకే. నేనేమో నాకు చిన్నప్పటి నుంచి పెద్ద స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక ఏదో ప్రైవేట్గా ఇక్కడ బీకామ్ కొట్టా. అప్పుడు మా ఫాదర్కి అక్కడ ట్రైన్లో ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుంటే ఎక్కడో మొత్తానికి ఒక కో ప్యాసింజర్ కలిశారు. సో ఆయన హీఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ షాప్. ఓకే. అట్లా మాటలు పెరిగి అట్లా మా ఫాదర్కి నాకు కార్స్ అంటే ఇంట్రెస్ట్ అని చిన్నప్పటి నుంచి తెలుసు కదా. సో ఆయన మామూలుగా పరిచయంలో మీరేం చేస్తారు అది ఇది అని అంటే
ఆయన నాది ఇట్లా కార్ డెకార్ షాప్ ఉందండి జూబ్లీ అదే దిల్చుకున్నారులో అంటే అట్లా నా అయితే మా అబ్బాయి ఇట్లా ఖాళీగా ఉన్నాడు ఆయనకి ఏమన్నా పని ఇచ్చి నేర్పిస్తారా అని అట్లా దట్ వాస్ హౌ ఐ గాట్ ఎంటర్డ్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే, అంటే అప్పటి నుంచి ఇలాగ ఒక కార్ సంబంధించిన ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని, ఆటోమొబైల్ అలాంటి ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతానని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఎప్పుడే అనుకోలేదు, ఈ రోజుకి కూడా నాకు ఇది కల్లానే ఉంటుంది. కాకపోతే రోజు నా మీద నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకం ఎట్లా వచ్చింది అంటే రోజు మన హార్డ్ వర్క్ చేస్తూ నేనైతే కష్టపడుతున్నా, సిన్సియర్గా వర్క్ చేస్తున్నా. నాకు సక్సెస్ ఎందుకు రాదు, లేట్గా రాని లేటెస్ట్గా రాని ఏదైనా రాని కానీ సక్సెస్ వస్తుంది అని నమ్మకం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. వండర్ఫుల్. ఈ షోరూమ్ బిల్డ్ చేయడం కానీ 2016లోనే అది డిజైన్ చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా డిజైన్ చేస్తున్న టైంలో కానీ లేకపోతే మీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండేవి అప్పుడు? అసలు హైదరాబాద్లో ఎంత బిగ్ కల్చర్ వస్తుంది ఇన్ ఫ్యూచర్, ట్యూనింగ్ వైజ్ కానీ లేదా మోడిఫికేషన్స్ వైజ్ కానీ? ఏ రోజు అనుకోలేదండి అసలు. ఇది ఫస్ట్ నేను ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ని అప్రోచ్ అయ్యా, ఏది 3D కోసం. ఓకే. సో అప్పుడు కూడా అప్పటి నుంచి నా స్ట్రగుల్ స్టార్ట్ అవుతానే ఉంది. ఎందుకనంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్ వేరు, అక్కడ అయిన బడ్జెట్ వేరు. సో ఇట్ వెంట్ 5 times మోర్. ఆ స్ట్రగుల్ ఇంకా మామూలుగా ఉండదు, బికాజ్ ప్రతిరోజు టెన్షనే ఉంటుంది. మనం పెట్టుకున్న బడ్జెట్కి అసలు 1/4 కూడా ఇంకా కాలేదు, కానీ ఇంకా మనం సగంలో ఎట్లా ఆపాలి ఏంటి అనేది మళ్ళీ ఆ ఫండ్స్ అరేంజ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. అండ్ ఇలాంటి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు దీనికి ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ హైదరాబాద్ అండ్ సిటీలో అయినా సరే ఒక హెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి ఈ ప్లేస్. అప్పుడే ఎక్కువ మంది రిచ్ పీపుల్ కానీ లేదంటే ఎవరైతే ఎంతూజియాస్ట్లు ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయవచ్చు. సో ఓవరాల్ మీ షోరూమ్ ఎలా డిజైన్ చేశారో చూడొచ్చా అసలు దీనికి సంబంధించిన? షూర్ డెఫినెట్లీగా విల్ టేక్ యూ ఫర్ టోటల్ వ్యూ ఆఫ్ మై స్టోర్. సో చూసే ముందు ఇంకొక అంటే ఫైనాన్షియల్గా బిజినెస్ సంబంధించి ఇది ఒక మోటివేషన్ ఉండడానికి కొత్త ఎంటర్ప్రెనర్స్ కోసం అడుగుతున్నాను. హౌ ప్రాఫిటబుల్ యు ఆర్ అంటే అది ఎట్లా చెప్తాం? ప్రాఫిటబుల్ అని అడిగే ముందు మీరు ఎంత కష్టపడుతున్నారు దీనికి, వాట్ ఈజ్ మీరు ఏం దీనికి ఇస్తున్నారు అనేది కూడా మీరు అడిగితే బాగుంటుంది. సో అలా అడిగితే ఏం చెప్తాను ఆన్సర్? ఐ స్పెండ్ 24 hours ఆఫ్ మై లైఫ్ అంటే మై డే ఫర్ దిస్ బిజినెస్. ఈ రోజుకి కూడా ఏ ఆన్లైన్ కాల్ వస్తే స్టోర్కి జనరల్గా కాల్ వస్తుంది కదా, అది నేనే మాట్లాడతాను. ఇప్పుడు ఇందాక మీరు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఒక కాల్ వచ్చింది, అది ఇట్స్ స్టోర్ కాల్. అంటే ఫాస్ట్ ట్రాక్స్కి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఆ కాల్ వస్తుంది, ఆ నెంబర్ కూడా నా దగ్గరే ఉంటుంది. ఓకే. కాల్స్కి టైం ఉండదు. నైట్ 12 కూడా చేసేవాళ్ళు ఉంటారు, 10కి చేసేవాళ్ళు ఉంటారు, ఎర్లీ మార్నింగ్ 8కి చేసేవాళ్ళు ఉంటారు. నేను మాట్లాడి దాంట్లో దాన్ని మళ్ళీ నేను మా టీంకి ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేసి బిజినెస్ చేస్తాను. సో పర్సనల్గా ప్రతి కాల్ మీరు తీసుకొని 99% అన్లెస్ అంటిల్ ఇఫ్ ఐఎమ్ డ్రైవింగ్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ ఇన్ సమ్ పర్సనల్ వర్క్ అంటే ఎత్తనేమో కానీ. బట్ విచ్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మై స్టోర్ వేర్ యూ కాంట్ గెట్ దిస్ ఫెసిలిటీ ఇన్ ఎనీ అదర్ స్టోర్ ఇన్ హైదరాబాద్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎనీవేర్ ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ ఎంత ప్రాఫిటబుల్గా ఉండాలన్నా కూడా ఇంత బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి హార్డ్ వర్క్ మీరు ఫస్ట్ నేను ఎంత స్పెండ్ చేస్తున్న టైం అనేది దీనికి ఐఎమ్ గివింగ్ మై ఎమోషన్స్ టు దిస్. షూర్. సో లేట్ చేయకుండా ఒకసారి షోరూమ్ చూసేద్దాం. షూర్. సో రాకేష్ గారు, రైట్ నౌ వీఆర్ అట్ ద గ్యాలరీ అని చెప్పాలి. సో ఈ గ్యాలరీ అసలు మీ డిజైన్ అయినా ఇది కూడా మీ ఐడియా అయినా? అంటే క్రెడిట్ ఎవ్రీథింగ్ గోస్ టు ఆర్కిటెక్ట్. ఓకే. అంటే ఇలా కావాలని ఐడియా మీరు అడిగిందా? అంటే నేను జస్ట్ నాకు ఒక డిఫరెంట్గా కావాలని 2-3 డిజైన్స్ ఇవ్వమని. ఓకే. సో ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నా టేస్ట్ ఎలా ఉంటుందంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఆర్కిటెక్టే చూశాడు, అంటే డిజైన్ ఇవ్వమంటారు, బట్ సెలెక్షన్ నాది ఉంటుంది. అంటే కాంప్రమైజ్ కాకుండా ఫైనల్గా దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఆడియన్స్ క్యూరియాసిటీ అనమాట, తెలుసుకోవచ్చేసి ఈ మెగ్వీల్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది అప్రాక్సిమేట్ 45,000 నుంచి 75,000 దాకా రేంజెస్ ఉంటాయి. ఓకే. సో మన షోరూంలో 45,000 మినిమం అనుకోండి, హైయెస్ట్ 80,000 అంటే స్టార్టింగ్ 30,000 నుంచి ఉంటుంది. 30,000 నుంచి 3 lakhs, హైయెస్ట్ 3 lakhs. 3 lakhs దాకా. ఏ కార్కి అది సూట్ అవుతుంది మామూలుగా? 3 lakhs. ఈవెన్ ఆడీకి ఉన్నాయి, మర్సిడీస్ ఉన్నాయి, BMW ఉన్నాయి, రేంజ్ రోవర్ ఉన్నాయి. ఇక్కడ మన షోరూంలో ఎలాంటి మోడిఫికేషన్స్ ఇంకా ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఫేస్ లిఫ్ట్.
ఫేస్ లిఫ్ట్ అంటే ఇప్పుడు మీది 2011-12 మర్సిడీస్ కావచ్చు, BMW కావచ్చు, దాన్ని మనం వీ కెన్ కన్వర్ట్ ఇంటూ లేటెస్ట్ షేప్ ఫేస్ లిఫ్ట్. అంటే ఆ రోజు వెహికల్ని విత్ a few lakhs you can convert it to new generation, new shape model. కొన్ని లక్షలు పెట్టుకుని మనం దాని లేటెస్ట్ Latest మోడల్ model. చూడడానికి బాడీ కానీ లేకపోతే ఇంటీరియర్స్. అంతే ఇట్ కమ్స్ అంటే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే. అండ్ కొన్ని వింటున్నాను సర్వీసెస్ గురించి, అవి ఎంతవరకు రియల్ కాదు మీరే చెప్పాలి. లైక్ కంప్లీట్లీ ఆటోమైజేషన్ అనమాట. అంటే విత్ వాయిస్ రికగ్నిషన్తోనే డోర్స్ క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం కానీ. అది కమ్ బై ఫ్యాక్టరీ డిఫాల్ట్, బయట చేయలేదు, మనకు ఎవరు కూడా చేయలేదు. కంపెనీ నుంచి బండి రావడమే అట్లా రావాలి, అలా రావడం అప్పుడే దాన్ని మోడల్స్ ఉంటుంది. అండ్ అవి కాకుండా బాడీ డిజైనింగ్లో కానీ లేకపోతే ర్యాపింగ్లో కానీ. ర్యాపింగ్ చేస్తాం మేము, పీపీఎఫ్ చేస్తాం, ఫేస్ లిఫ్ట్ కిట్స్ మా మేజర్. ఎగ్జాంపుల్ ఎక్కువగా ఫార్చునర్ చేస్తాం. ఓకే. సో ఫార్చునర్ ఏంటంటే 2017-18 మోడల్ వేరు, 20లో వచ్చిన మోడల్ వేరు, ఇప్పుడు వచ్చిన మోడల్ వేరు ఉంటుంది. సో ఆ పాత కార్ని దేనైనా కానీ లేటెస్ట్ షోరూమ్ ఏదైతే వెహికల్ డెలివరీ వస్తుందో ఆ షేప్కి కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాం. అండ్ మీ ఫేవరెట్ మోడిఫికేషన్ చేసిన కార్ ఏదైనా ఉందా? లైక్ ఇది నా బెస్ట్ వర్క్ అని చెప్పడం. అది చెప్పాలంటే నా పర్సనల్ కార్సే ఉంటాయి. ఓకే. ఎవ్రీ పర్సనల్ కార్ ఐ నీడ్, ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కార్ అని చెప్పచ్చు. సో కార్స్ విషయానికి వస్తే మీ ఫస్ట్ కార్ అప్పుడు మారుతి 800 10th క్లాస్ తీసుకున్నాను వెళ్ళాను. తర్వాత మీకు నచ్చిన మీ ఫేవరెట్ కార్ ఏంటి అని? అంటే ఇప్పుడు ల్యాంబోర్గిని. ఓకే. సో అది ఎంత కాస్ట్ అయింది మామూలుగా తీసుకున్నాను? సో న్యూ వన్ విల్ బి అరౌండ్ 4.5 crores. 4.5. నేను ఐ టుక్ ఇట్ సెకండ్ హ్యాండ్ యూజ్ వన్, ఓకే, విచ్ ఈస్ ఫర్ 2.5 crores. 2.5 crores. అండ్ ఇప్పుడు ఇంకా ఏదంటే కలెక్షన్ ఉంది మీ దగ్గర? ఇప్పుడు రీసెంట్లీ ఐ యాడెడ్ జీ వ్యాగన్, G63. ఓకే. ఓకే. సో ఇన్నోవా క్రిస్టా. ఓకే. సో G63 చూడొచ్చా ఈ వీడియోలో మనం? Sure, తప్పకుండా. ఇంకా మీ విషయానికి వచ్చినప్పటికీ జనరల్గా మీరు ఓన్లీ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అని కాకుండా ఒక లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉన్నారు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఇలా మెయింటైన్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఫిజికల్ ఫిట్గా ఉంటే ద కాన్ఫిడెన్స్ యూ గెట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఎవరినైనా కలవటానికి వెళ్ళినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినా, లేకపోతే మీరు ఒక ఫ్రెండ్స్ గ్యాదరింగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇఫ్ యూ ఆర్ ఫిట్ అంటే ఆ కాన్ఫిడెన్సే వేరు ఉంటుంది. ఆ కిక్కే నన్ను ఇంకా మోటివేట్ చేస్తుంది. ఓకే. అండ్ టాటూకి మీనింగ్ తెలుసుకోవచ్చా? కరెక్ట్ మీనింగ్ అంటే యాక్చువల్లీ పిరమిడ్స్. ఓకే. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ సమ్ పవర్. సో మీ అంత పవర్ఫుల్గా ఉన్నారు. ఏమో, నేనైతే ఆ రోజు అంత ఆలోచించలేదు. చూడటానికి బాగుంది, డీసెంట్గా ఉంది. ఓకే. ఇట్స్ నాట్ టూ ఆక్వర్డ్, చాలా డీసెంట్గా ఉందని చూపించుకోండి. అండ్ హాబీస్ ఏం చేస్తుంటారు మామూలుగా? నేను రీసెంట్గా స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను. ఓకే. హార్స్ రైడింగ్ వెళ్తాను. ఓకే. తర్వాత షార్ట్ గన్ రైఫిల్ షూట్ చేస్తాను. ఓకే. తర్వాత మధ్యలో గోల్ఫ్ ఆడే కొద్ది రోజులు. తర్వాత ఇక వెయిట్ ట్రైనింగ్ అయితే రోజు చేస్తాను. అట్లనే ఇంకా యాడ్ ఆన్ అవుతూనే ఉంటాయి, రోజు ఏదో ఒకటి కొత్తది యాడ్ చేస్తూనే ఉంటాయి. సో ల్యాంబోర్గిని చూసుకున్నట్లయితే మన ఇండియన్ రోడ్స్కి అది ఎంతవరకు సూట్ అవుతుంటుంది మామూలుగా? అంటే మీరు జనరల్గా ఎలా ట్రావెల్ చేస్తారు, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తారు కావాలి? అంటే నా రొటీన్ లైఫ్లో అది డైలీ యూజ్ చేస్తాను. ఓకే. నేను డైలీ జిమ్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాను, రైఫిల్ షూట్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాను, హార్స్ రైడింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకెళ్తాను. లైక్ ఒక అన్నోన్ ప్లేస్కి వెళ్తున్నారు, దాంట్లో వెళ్ళాల్సి వచ్చింది. అన్నోన్ ప్లేస్కి వెళ్తే ఫస్ట్ మా టీం వెళ్ళి ఇన్నోవాలో వెళ్ళి చూస్తారు ఈ రోడ్డు సూట్ అవుతుందా లేదా. ఓకే. దాని తర్వాత నేను వెళ్తాను. సో ముందుగా ఒక గ్యాంగ్ ఒక టీం వెళ్తారు, ఆ రోడ్ సూటబుల్గా ఉందా లేదా చూస్తారు, కొత్త ప్లేస్ అయితే. సో దాన్ని ఎంతవరకు మోడిఫై చేస్తారు మీరు? దానికి చాలా చేసాం, కలర్ దగ్గర నుంచి, వీల్ దగ్గర నుంచి, స్టీరింగ్ దగ్గర నుంచి, ఎగ్జాస్ట్ దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం కూడా. వెళ్తూనే ఉంటుంది. నేనే కాదు, ఈ సూపర్ కార్ ఎంట్యూజియస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఊరికే అట్లా కొని అట్లా ఉంటారు. దే కీప్ ఆన్ డూయింగ్. ఈ 6 months 1 yearకో ఏదో ఒకటి దానికి చేస్తూనే ఉంటారు. అండ్ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కూడా వస్తుంటారు కదా జనరల్గా. అంటే ఎలాంటి కార్స్ వస్తుంటాయి మోస్ట్లీ? ఎవ్రీ వన్ హ్యాస్ సూపర్ కార్స్ ఇవాళ చెప్పాలి అంటే. ఆల్మోస్ట్ ఎవ్రీ సెలబ్రిటీ ఇట్స్ దట్ దే డోంట్ యూజ్ ఫర్ రెగ్యులర్ డే టు డే లైఫ్. డే టు డే లైఫ్ వాళ్ళు ఏంటంటే ఎస్యూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ వాళ్ళ కార్ కలెక్షన్ చూస్తే కనుక ఇంట్లో
ఆల్మోస్ట్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఏ సూపర్ కార్. సో మన దగ్గర ఉన్నప్పుడు సూపర్ కార్ ఏఎంజీ ఒకసారి వెంటనే దాన్ని కూడా చూసేద్దాం, దాంట్లో రైడ్ కానీ ఆ ఫీల్ ఎలా ఉంటుందో మాకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. షూర్, తప్పకుండా. సో ఐ థింక్ ఇండియన్ రోడ్స్కి ఇది పర్ఫెక్ట్ కార్ దీంతో అయితే అసలు ఇంకా టెన్షనే లేదు. అందుకనే ఇది తీసుకున్నా. అంటే లాంబోర్గినీతో నేను అన్ని చోట్లకి ఫ్రీగా వెళ్ళలేను కదా, ఇది మోర్ కంఫర్టబుల్ అండ్ ఈ రోడ్స్ కి పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ కంపారబుల్లీ జనరల్గా కంపేర్ చేయలేము ల్యాంబోర్గినీని అండ్ మెర్క్ ఏఎంజీని. బట్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ మీకు ఇష్టం అంటే ఏదని చెప్తారు? అఫ్ కోర్స్ లాంబోర్గినీ 100%. ఓకే. అంటే ట్రాక్ ఓరియంటెడ్గా ఉంటుందనా? లేదు, ట్రాక్ ఓరియంటెడ్ అని కాదు. ఒకటి అసలు అందులో కూర్చున్నప్పటి నుంచి ఆ ఫన్నే వేరుంటది. ఎనీ డే లాంబోర్గినీ ఈజ్ గుడ్, అంటే సూపర్ కార్. ఓకే. సో హైదరాబాద్లో మీరు జనరల్గా డ్రైవ్కి వెళ్ళాలి అనిపిస్తే మీరు మోస్ట్లీ ఏఎంజీలో అయితే ఎక్కడికి వెళ్తారు, ల్యాంబోలో అయితే ఎక్కడికి వెళ్తారు? పర్టికులర్గా ఇవాళ ఆ షోకు పోయిందండి. ఒకప్పుడు ఏంటంటే కారు కొన్న కొత్తల్లో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకి చూపించాలి, వీళ్ళకి చూపించాలి అని ఉంటుంది. కానీ ఒకసారి మీకు అది అలవాటు అయిపోయి ఇప్పటికి నేను ఆల్మోస్ట్ తీసుకొని 1 year 8 months అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి మా ఆలోచన అంతా కూడా, ఇంకా నువ్వు లైఫ్లో ఎలా ఎదగాలి, హౌ టు ఓవర్కమ్ ప్రెసెంట్ కొన్ని అంటే సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి బిజినెస్లో, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. అంటే ఈవెన్ ఇలాంటి లైఫ్ స్టైల్ చూసినప్పుడు ముఖ్యంగా 20 to 30 years ఏజ్ గ్రూప్లో ఎవరైనా సరే ఇదంతా బాగుంది, చాలా బాగుంది, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అవును. బట్ వాళ్ళందరికీ ఏం చెప్తారు, ఆ యంగ్స్టర్స్ అందరికి మీరు ఏం చెప్తారు? యువర్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్కే ఇట్ గివ్స్ యూ రిజల్ట్స్. ఓకే. అండ్ నేను నా వైపు నుంచి ఎలా ఆలోచిస్తానంటే, ఇప్పుడు నాకు ఏదైనా టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ నాకు ఆలోచన, నిద్రపోయినా అదే, మేల్కున్నా అదే, ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది టార్గెట్, మైండ్ లో అదే ఉంటుంది, వేరే డీవియేషన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జీ వ్యాగన్ అని ఉంది. ఈ జీ వ్యాగన్ అనేది నాకు 2017 నుంచి కస్టమర్స్ నా దగ్గరికి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో సర్వీస్ చేయించుకోవటానికి. అప్పట్లో అసలు ఇలాంటి కార్ మనం కొనగలుగుతామా, దీన్ని అసలు మనం ఎక్కగలుగుతామా? సో నా దగ్గర కార్ ఏదో కస్టమర్లు తీసుకొచ్చింది వేరు, నేను ఇవాళ అది ఓన్ చేయటం వేరు. డెఫినెట్లీ. సో ఆ రోజు నేను కల్లో కూడా అనుకోలేదు ఐ విల్ బై దిస్ టైప్ ఆఫ్ కార్. బట్ కాన్ఫిడెన్స్ ఉంది, రోజు రోజుకి మన ఇన్కమ్ పెరిగితేనే కదా ఏదైనా చేయగలుగుతాం. సో దానికోసం నేను స్ట్రగుల్ చేస్తూ ఉంటాను. టార్గెట్ ఉంది అంటే దానికి ఏం చేయాలి, దానికి మనకున్న రీసోర్సెస్ ఏంటి, మనం ఇంకా ఎక్కడ ఎదిగితే మనకి ఇంకా అది రీచ్ అవ్వగలుగుతాం, ఇదే టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు జీ వ్యాగన్ విషయానికి వస్తే, అండ్ ఇంత కంఫర్టబుల్ వెహికల్ నా ప్రకారం అయితే మాత్రం మేబీ నేను ల్యాంబోని చూసినా కూడా దీన్నే చూస్ చేసుకుంటానేమో బహుశా. మేబీ అంటే ప్యాసింజర్ కంఫర్ట్ అయితే నేను బాగా ఫీల్ అవుతున్నాను. దానికి ప్యాసింజరే లేడు కదా, ప్యాసింజరే లేదు దానికి. మీ ఫ్రెండ్స్తో ట్రావెల్ చేయడానికి ఇది, లేకపోతే మాలాగా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ట్రావెల్ చేయడానికి ఇది చాలా కంఫర్టబుల్ స్పేస్ ఉంది ఇది. అండ్ మోర్ ఓవర్ ఇందులో మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటి ఈ కార్లో? ఇట్స్ బిల్డ్ క్వాలిటీ. ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ మేడ్ ఫర్ మిలిటరీ పీపుల్. ఓకే. హీరో నాగ చైతన్య గారి దగ్గర కూడా ఇలాంటి కార్ ఉండేది. అవునవును ఉంది. బ్లూ కలర్. ఓకే. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ కానీ, అండ్ ఇలాంటి కార్లో ఇప్పుడు ఈ కార్కి మీరు మోడిఫికేషన్స్ ఏదైనా చేయాలంటే ఏం మోడిఫికేషన్స్ చేస్తారు? యాక్చువల్లీ ఇది మీరు ఒక 1 month తర్వాత చూస్తే మీరే యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఓకే. ద కలర్ ఆఫ్ ద కార్ విల్ బి చేంజ్, స్టీరింగ్ విల్ బి చేంజ్, సీటింగ్ విల్ బి చేంజ్, alloy wheels will be changed, okay, exhaust will be changed, alloy wheels will be changed, everything, body kit will be changed. సో రాకేష్ గారు, జనరల్గా ఈ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతున్న టైంలో కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతున్న టైంలో కానీ రకరకాల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. నెగిటివ్ ఉండొచ్చు, రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి కదా. అవి వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, వాటిని అసలు మీరు ఎలా డీల్ చేస్తారు? డెఫినెట్గా మనం ఎదుగుతున్న బిజినెస్ పెరిగినా ఏం పెరిగినా కొత్త ఛాలెంజెస్ చాలా వస్తాయి. అది ప్రతి ఒక్కరికి ఫేస్ అవుతానే ఉంటారు. సో దాన్ని మళ్ళీ కామ్గా ఆలోచించుకుంటూ ప్రతి దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళటమే. మెయిన్ మెచ్యూరిటీ ఎక్కడ వస్తుంది అంటే హౌ టు డీల్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండవు. ఎంత చెట్టుకి అంతే గాలన్నట్టు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి.
దాన్ని మళ్ళీ ఎలా డీల్ చేయాలనేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బిజినెస్ పెరుగుతూ ఉంటే స్టాఫ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. స్టాఫ్ మధ్యలో ఉన్న పాలిటిక్స్ ఉంటాయి, అవి మేనేజ్ చేయాల్సి వస్తుంది. అట్లనే సప్లయర్స్ని మేనేజ్ చేయాలి, పేమెంట్స్ని మేనేజ్ చేయాలి. మనం ఎదుగుతున్నాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో కార్ ఇది యాడ్ ఆన్ అయిందంటే నాకు మళ్ళీ కొన్ని లక్షల మంత్లీ ఎక్స్పెండిచర్ యాడ్ ఆన్ అయినట్టు. మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా ఎంత కష్టపడాలి, ఇంకెంత ఎర్న్ చేయాలి. యాక్చువల్లీ నేను చెప్తాను, మీరు బర్డన్స్ ఎక్కువ పెట్టుకుంటేనే యూ విల్ అచీవ్ మోర్ అని నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ జీ వ్యాగన్ యాడ్ అయింది, నాకు మళ్ళీ నా మంత్లీ ఎక్స్పెండిచర్లో చాలా యాడ్ ఆన్స్ వచ్చినాయి. దీనికి మళ్ళీ నేను ఇంకా ఎక్స్ట్రా ఏం కష్టపడాలి, మరి నా ఇన్కమ్ పెంచుకోవాలి కదా. అవునవును. సో ఆటోమేటిక్గా నా ఆలోచన విధానం ఇంకా షార్ప్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడైతే నేను నెగ్లిజెన్స్గా బిజినెస్ వదిలేస్తానో అది కూడా వదలను. ఇప్పుడు ఇంకా కష్టపడాలి, ఎందుకంటే నాకు ఆ డబ్బులు కూడా కావాలి. సో ఎక్కడ తగ్గాలనుకోవట్లేదు అనేది మెయిన్ పాయింట్. అంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. ఓకే. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నైస్ టైం మీతో స్పెండ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అండ్ మోస్ట్లీ ఈ బిజినెస్ ఎంటర్ప్రినర్ సిరీస్లో ఫస్ట్ ఎంటర్ప్రినర్గా మీతో ఇంటర్వ్యూ చేయడం కూడా వీ ఫీల్ వెరీ హానర్డ్ అండ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్.